మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానంటూ ప్రకటించారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేది అంటూ చెప్తున్నారు. రాజీనామా చేస్తే కనీసం రాజకీయ భవిష్యత్తు ఉండేది, రాజకీయ నాయకుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరూ లేరని, తెలంగాణలో బీజేపీకి అసలు ఛాన్సే లేదంటున్నారు. పార్టీ పేరు మారినా మా అజెండా మారలేదంటున్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పేరును ఈసీ 6 ఏళ్లు సీజ్ చేసిందని, బీఆర్ఎస్ ఓటమి వెనక అనేక కారణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. దక్షిణాది వాటా తగ్గకుంటే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది 24% కొనసాగాలి అన్నారు. యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు మద్దతు ఇస్తామంటూ కూడా చెప్పారు. 73 సార్లు ఢిల్లీకి వచ్చారు రేవంత్ రెడ్డి అని, తెలంగాణకు 73 పైసలన్నా తీసుకొచ్చాడా అంటూ ఆయన విమర్శించారు. ఈ అంశానికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ చూడబోతున్నాం. కేటీఆర్ చాలా కీలకమైన అంశాల గురించి ప్రస్తావించారు. ఓవైపు బీజేపీకి అసలు తెలంగాణలో ఫ్యూచరే లేదు, వాళ్ళకి సీఎం అభ్యర్థి ఎవరో ఏంటో కూడా తెలియదు అంటూనే, బండి సంజయ్ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రాజీనామా చేస్తుంటే బాగుండేది, కనీసం రాజకీయ భవిష్యత్తు అయినా ఉండేది అంటూ ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఏ సందర్భంలో చేశారు కేటీఆర్ ఈ వ్యాఖ్యలు? చాలా అంశాలకు సంబంధించి ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. మేజర్గా పాదయాత్ర, మరోవైపు బండి సంజయ్, బీజేపీకి సంబంధించిన అంశాలు కూడా. ఢిల్లీ వెళ్ళారు ఈరోజు. ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి అనుకుంటున్న దాంట్లో బాగా ఆయన వెళ్ళారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత వజ్రాజు రవిచంద్రకు సంబంధించినటువంటి ఆయన క్యాంప్ ఆఫీస్ లో డిశ్చార్జ్ చేశారు. మీడియా ప్రతినిధులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలపైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గానీ, కవిత కొత్త పార్టీ, అన్నిటిపైన రెస్పాండ్ అయ్యారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో నాకు అసలు ఎలాంటి విభేదాలు లేవు, బండి సంజయ్తో మాట్లాడుతున్నాయి, ఆయననే సొంతంగా రాజీనామా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ చేశారు. కొడుకు పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఆయన పదవిలో ఉండి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన రిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకోటి మెయిన్ గా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ త్వరలో పాదయాత్ర చేయబోతా ఉన్నారు. ఆ పాదయాత్రకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నాయకుల మధ్య చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, నందు ఆయన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా కొడంగల్ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సంవత్సరం 2027 తర్వాత ఆయన ఎలక్షన్ కాస్త మూడ్లోకి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి ఎలక్షన్ వరకు గ్రౌండ్ లో ఉండాలి. పాదయాత్ర రూపంలో మొత్తం 119 నియోజకవర్గాల్లో రూట్ మ్యాప్ క్రియేట్ చేయాలి. ఆ రకంగా పాదయాత్ర ఉండాలనేటువంటిది ఆల్రెడీ కేసీఆర్ కి సంబంధించినటువంటి బస్ యాత్ర ప్లాన్ ఉంది. తర్వాత కేటీఆర్ పాదయాత్ర, హరీష్ రావుకు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. ఆయన రీసెంట్ గా ప్రకటన చేశారు. బసవేశ్వరం నుంచి మరొక ప్రాజెక్టు వరకు ఆయన పాదయాత్రకు సంబంధించి రూపొందించుకుంటే, ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అనేటువంటి కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొకటి ముఖ్యంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి కీలక స్టేట్మెంట్ చేశారు. బండి సంజయ్ కొడుకును దృష్టిలో పెట్టుకుని ఈ స్టేట్మెంట్ చేశారు. తర్వాత బీజేపీ తెలంగాణలో ఎదిగే అవకాశం లేదు, ఆప్షనే లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదంటూ ఆయన కొరకి స్టేట్మెంట్ చేస్తూనే, మాది బీఆర్ఎస్ గా మారింది టీఆర్ఎస్ నుంచి, అయినప్పటికీ కూడా ఎజెండా మారలేదు, పార్టీ పేరు మాత్రమే మారింది అనేటువంటి స్టేట్మెంట్ చేయడం కానీ, ఇంకోటి ఈసీ టీఆర్ఎస్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ని ఇంకోళ్ళకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, 6 ఏళ్లు సీజ్ చేసింది. ఒకవేళ బీఆర్ఎస్ ఫ్యూచర్ లో టీఆర్ఎస్ గా మారేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఆల్రెడీ ఈసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ రూల్స్ ఎట్లా ఉంటాయంటే, టీఆర్ఎస్ నుంచి జస్ట్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి అప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ అవుతే బీఆర్ఎస్ గానే ఉంటుంది, లేదు అంటే మాత్రం 6 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ పేర్లు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేర్లు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆ పేరు వాడుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అప్పటి పార్టీ గుర్తు అంబాసిడర్ కారు గుర్తు ఏదైతుందో అది బీఆర్ఎస్ కే కంటిన్యూషన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనిపైన ఆయన కాస్త క్లారిటీ, కవితకు టీఆర్ఎస్ పేరు దక్కదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చాలా నిగూఢంగా ఆయన దీంట్లో కొంచెం మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకోటి బీఆర్ఎస్ ఓటమికి సంబంధించి ఒక రీజన్ లేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఒకటి, తర్వాత జనాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మా పైన కూడా మొహమాటం దాని ఏమంటారు మొహం వచ్చింది జనాలకి,
తర్వాత ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ఎమ్మెల్యే ఓడిపోతే ఏం కాదు కేసీఆర్ రావాలనేటువంటి ఒక చిన్న అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఓడగొట్టడంతో ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాలో కూడా కొంచెం మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. క్యాడర్ను పట్టించుకోలేదు మేము క్షేత్రస్థాయిలో, అది కూడా ఒక రీజన్. ఇంకా చాలా కారణాలు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత డీలిమిటేషన్, రీసెంట్ గా మనం చూసాం ఉమెన్ రిజర్వేషన్ కోటాకి సంబంధించి డీలిమిటేషన్ కి సంబంధించి కేంద్రం బిల్లు పెడితే వీగిపోయినటువంటి సిచ్యువేషన్. దానిపైన కూడా ఆయన మాట్లాడుతూ 24% సౌత్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో అట్లే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారంగా కంటిన్యూ అవుతే మాత్రం మేము మద్దతిస్తాం ఆ బిల్లుకు అన్నారు. ఇప్పుడు యూపీ, మహారాష్ట్ర, తర్వాత ఇంకా కొన్ని రాష్ట్రాలు బీహార్, ఈ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికనకు సంబంధించి అక్కడ సీట్లు పెరిగితే సేమ్ అంతే విధంగా ఇక్కడ జనాభా ప్రాతిపదికన కాకుండా 24% దక్షిణాదికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ ప్రాంతాలకు సంబంధించి 24 వాటా అట్లే కంటిన్యూ అవుతూ మాత్రం మేము మద్దతిస్తాం డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఇంకా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పైన కూడా మాట్లాడారు. 73 సార్లు ఢిల్లీ వచ్చారు, 73 పైసలు కూడా తెలంగాణకు తీసుకురానటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ జారుడు బండ పైన ఉంది, కిందికి దిగుతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, వాళ్ళు గెయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తెలంగాణ అస్తిత్వం కలిగి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పేరు మారింది, అంతే తప్ప అజెండా మారలేదు. ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు, మేము గ్రౌండ్ లో ఖచ్చితంగా గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది, జనాలు ఇప్పటికీ ఆదరిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీది క్షేత్రస్థాయిలో. ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం మొన్న రేవంత్ రెడ్డి చేసుకున్న సర్వేలోని మేము 70 నుంచి 80-84 సీట్ల వరకు గెలుస్తామని సీఎం చేసుకున్న సొంత సర్వేలో తేలిందంటే మీరు పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఆయన మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు చిట్చాట్లో భాగంగా. నందు యా రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా అంశాలకు సంబంధించి మాట్లాడారు కేటీఆర్. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకుంది అనేది కేటీఆర్ మాటలో మనకు అర్థమవుతుంది. ఓవైపు కొన్ని మిస్టేక్స్ జరిగాయని ఒప్పుకుంటూనే మరోవైపు పాదయాత్రకు సిద్ధమవుతున్నానంటూ కూడా చెప్పారు నెక్స్ట్ ఇయర్. సో ఇక పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అండ్ దెర్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్ ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి బీఆర్ఎస్లో నాయకత్వంలో మార్పు ఏదైనా జరిగే అవకాశం ఉందా ఫ్యూచర్లో అనే దానికి సంబంధించి ఎవరు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు, ఎవరు హూ ఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ హెడ్ అనే దానికి కొన్ని సంకేతాలు ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ యాజ్ వి ఆల్ యాంటిసిపేటింగ్ ఈ విషయాలకు సంబంధించి. మరోవైపు బండి సంజయ్ విషయంలో కూడా కామెంట్స్ చేశారు, అసలు రాజీనామా చేసి ఉండాల్సింది అని చెప్పి కామెంట్స్ చేశారు. ఒకవేళ రాజీనామా చేస్తుంటే రాజకీయ భవిష్యత్తు అయినా ఉండేది అని చెప్తూనే అసలు బీజేపీ అనే పార్టీకి కనీసం తెలంగాణలో అవకాశమే లేదు, వాళ్ళ సీఎం అభ్యర్థి ఎవరో వాళ్ళకే తెలియదు అని చెప్పి మాట్లాడారు. దెర్ ఈజ్ సమ్ ట్రూత్. ఖచ్చితంగా సీఎం అభ్యర్థి ఎవరుంటారు అనేది బీజేపీలో ఎవరికి తెలియని పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా బండి సంజయ్ అయితే బాగుంటుందన్న అభిప్రాయం చాలామందిలో వచ్చింది. బండి సంజయ్ అవుతారని కూడా అనుకున్నారు. బట్ కాకపోతే బీజేపీ తెలంగాణ బీజేపీ ఏదేదో భస్మాసురుడి హస్తంలాగా వాళ్ళని ఎత్తిన వాళ్ళే చేయబెట్టుకున్నారో అప్పుడు బండి సంజయ్ని తప్పించి. ఆ తర్వాత ఎంత దారుణంగా పడిపోయారో, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నారో పైకి లేవడానికి మనం చూస్తూనే ఉన్నాం. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. దీనికి సంబంధించి మరి బీజేపీ ఏమైనా రెస్పాండ్ అవుతుందా, బండి సంజయ్ రెస్పాండ్ అవుతారా అంటే ఈ మధ్యకాలంలో ఈజ్ బీన్ లిటిల్ ఇన్యాక్టివ్. కారణం మనందరికీ తెలిసిందే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. సో ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ కామెంట్స్ విషయంలో కీలకంగా ఆయన పాదయాత్ర చేపట్టబోతున్నారు. అండ్ రెండోది కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకుంటూ వాటిని మళ్ళీ మేము ఖచ్చితంగా రికవర్ అవుతాం వాటి నుంచి అని కూడా చెప్తున్నారు. అండ్ బీఆర్ఎస్గా ఉన్న టీఆర్ఎస్గా ఉన్న ఖచ్చితంగా మాకు ఉండాల్సిన గుర్తింపు మాకుంది, కేవలం పేరు మాత్రమే మారిందే తప్ప మా పార్టీ ఆత్మ మారలేదు, మా స్పిరిట్ మారలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దీస్ కామెంట్స్? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.